హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అంటే 26,000 కోట్ల 823 26.8.3 crores 0.94 ఎగ్జాక్ట్ అడిగింది. నాకు అర్థం కాలేదు సార్. ఈ జొన్న కూటిక, ఈ స్తోత్ర పాఠాలని పెదవిరుస్తున్న మన ట్రేడ్ పండితులు ప్రపంచమంతా ఏలినట్టు శాసించినట్టు గ్లోబల్ స్టార్ అని పెట్టుకున్నాడు మన శరణమన్నయ్య. అలాంటి గ్లోబల్ స్టార్ సినిమా రిలీజ్ అయిందని 10 మందికి కూడా తెలీదు. పట్టుమని 25 టికెట్లు కూడా తెగడం లేదు. వీడిని తొక్కుతాం, వాడిని లేపుతామని ఫేక్ కామెంట్లు పెట్టుకొని ఫ్యాన్ వాట్ చేసిన వాళ్ళంతా మరి అన్నయ్యని ఎందుకు లేపలేకపోతున్నారు? అరే తమాషాగా ఉందే ఇదని గుడ్లు మిటకరించి మరీ చూస్తున్నారు మన ట్రేడ్ పండితులు. అంతా నా వాళ్ళే కానీ అన్నానికి రమ్మనే వాళ్ళే లేరన్నట్టయిపోయింది మన శరణమన్నయ్య పరిస్థితి. చిరంజీవి పేరు చెప్తే చాలు టికెట్లు చించడానికి కూడా వీలు లేకుండా పరాపరా చింపుతామని బీరాలు పలికిన వాళ్ళు, ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ చేస్తాం, అల్లు అర్జున్ సినిమాలు బ్యాన్ చేస్తామని చెప్పిన వాళ్ళంతా ఏ టవర్ ఎక్కి కూర్చున్నారు బాబు అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఏ దిక్కు లేనప్పుడు అక్కమ్మొగడే దిక్కని ఫేక్ పోస్టర్లు వేసుకుంటున్నాడు మన శరణమన్నయ్య. ఇట్లాంటి ఫేకులు కాదు, భారతీయ చలనచిత్ర రంగంలోనే కనీ విని ఎరుగని రీతిలో ఏకంగా 120 కోట్ల పైనే ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు వేసుకుంటున్నారు. ఈ ఫేక్ ఏ రేంజ్లో ఉందంటే బాహుబలి సినిమా 1800 కోట్లు రాబట్టిందన్న, RRR మూవీ 1300 కోట్లు రాబట్టిందన్న ప్రపంచకం టాలీవుడ్ని నమ్మే పరిస్థితిలో లేదు. ఆ రేంజ్లో ఉంది ఫేకుడు. ఇన్ని రోజులు సోషల్ మీడియా అందుబాటులో లేక చిరంజీవి ఫేక్ పోస్టర్లు ప్రపంచం గుర్తించలేదు. ఇప్పుడు సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉంది కదా, ఈ ఫేకుడు కలెక్షన్స్ని కోళ్ల పంద్యాలు చూసినట్టు గుడ్లప్పగించి చూసి దేంతోనో నవ్వుతున్నారు. గ్లోబల్ స్టార్ అంటే ఏంటో అనుకున్నాం, ఫేక్ రికార్డులను బద్దలు కొట్టేవాడా అని బాలీవుడ్లో అన్నయ్యని చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ప్రమోషన్ల పేరుతో అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఫ్రీగా పంచిపెట్టారంట. పెద్ద అలిగేషన్ వేశారు అక్కడ. RRR మూవీలో రామ్ క్యారెక్టర్తో నార్త్ ఆడియన్స్ మనసులు దోచుకున్నాడని, అసలైన అల్లూరు సీతారామరాజు శరణమన్నయ్యే అనుకుంటున్నారని జాకీలు వేసి మరీ లేపారు. ఇక్కడ జాకీలు కుదవ పడ్డాయని అరువు తెచ్చుకొని మరీ జాకీలు వేశారు. కానీ ఇప్పుడు రియాలిటీలో అన్నయ్యని కమెడియన్ని చేసి ఆడుకుంటున్నారు. అలా ఇలా కాదు, ట్రోల్ చేయడంలో కొత్త దారులు వెతుక్కొని మరీ ట్రోల్ చేస్తున్నారు. శరణమన్నయ్య దయ వల్ల ట్రోలింగ్ని కూడా కొత్త పుంతలు తొక్కించారు బాలీవుడ్ పిత్రేగాళ్ళు. గ్లోబల్ స్టార్ అంటే ఇక్కడా లెక్కలేదు, అక్కడా లెక్కలేదు. ఇది ఎలా ఉందంటే మొగుడు ముండా అంటే ముష్టికొచ్చినోడు కూడా ముండా అన్నాడంట. అట్టుందని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ముందు మురిసినమ్మ పండగెరగదన్నట్లు వీళ్ళ వాలకం చూస్తుంటే రిలీజ్కి ముందుగానే పోస్టర్లు కొట్టించినట్టున్నారు. డాకుమారా సినిమాలో బాలయ్య ఒక డైలాగ్ చెప్పాడు, ఎవడన్నా చదవడంలో మాస్టర్ చేస్తాడేమో కానీ నేను చంపడంలో మాస్టర్ చేశాని. అలా వీళ్ళు కూడా ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ వేయడంలో మాస్టర్ డిగ్రీ చేసినట్టున్నారు. సినిమా రిలీజ్ కాకముందు గేమ్ చేంజర్ మూవీ 50,000 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. కానీ మెగా ఫ్యాన్స్కి లెక్కలు బాగా వచ్చు కాబట్టి సున్నాకు విలువ లేదని వాళ్ళకు ముందే తెలుసు. అందుకని 3 సున్నాలు పీకేసి 50 కోట్ల దగ్గరే సినిమాని ఆపేశారు. ఆ సున్నా మాత్రం ఎందుకు, అది కూడా పీకుంటే సరిపోవు కదా అని ఆలోచించారు మన ట్రేడ్ పండితులు. అయితే ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది వాళ్ళ దగ్గర. రేపు డాకుమారా సినిమా రిలీజ్ అయితే ఆ సున్నా కూడా ఉండదు. ఇక హిటాక్ పడిందంటే 5 కూడా లేచిపోతుంది. అయ్యకి వణుకు ప్రాయం, అమ్మకి కులుకు ప్రాయం అన్నట్టు గ్లోబల్ స్టార్ అని తగిలించిన ఫ్యాన్స్ ఆరాటం ఒకవైపు, దాన్ని నిలబెట్టుకోవడానికి శరణమన్నయ్య ఆయాసం మరోవైపు అయిపోయింది. ఒకప్పుడు RRR మూవీతో గ్లోబల్ స్టార్గా వెలుగొందిన అన్నయ్య ఆయన క్యాల్షీట్ల కోసం జేమ్స్ క్యామెరూన్ జేబులో చేతులు పెట్టుకొని మరీ ఎదురు చూస్తున్నాడని బాకాలు ఊదించుకునే స్థాయి నుండి ఫేక్ కలెక్షన్స్తో పోస్టర్లు వేయించుకునే కాడికి వచ్చాడు. కుప్ప తగలబెట్టి పేలాలేరుకున్నట్టుంది వ్యవహారం. దేవర మూవీ కలెక్షన్స్ కంటే మా సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని చెప్పుకోవడానికి ఈ మెగా ఫేక్ మాఫియాకి తెరలేపారు. కానీ రియాలిటీలో దేవర డే 1 కలెక్షన్స్ని బీట్ చేయాలంటే గేమ్ చేంజర్కి లైఫ్ టైం పడుతుంది. మొత్తానికైతే గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ని లెక్కించడానికి కంప్యూటర్లు పని చేయలేక CPUలు కాలిపోయి పొగలు కమ్ముతూ స్టక్ అయిపోతున్నాయంట. లాంగ్ రన్లో అవతార్ రికార్డులన్నీ ముక్కలు చేసి ముక్కులో పెట్టుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అందుకనే ఈ విస్ఫోటనం పూర్తయ్యే వరకు ఎవరు కూడా థియేటర్ల చుట్టుపక్కల తిరగొద్దని మనవి. మరి మన శరణమన్నయ్య మెగా ఫేక్ రికార్డుల గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.